భారతదేశంలో ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ మరియు సరగెసీ. సరగెసీ చాలా పాపులర్ అయింది గత కొన్ని సంవత్సరాలుగా. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీస్ సరగెసీ ద్వారా బిడ్డలను కన్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ భారతదేశంలో పుట్టగొడుగులా వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఏఆర్టీ పద్ధతుల ద్వారా బిడ్డలను కని వెళ్తున్నారు. అలానే సరగెసీ కూడా ఇంతకుముందు వరకు. అయితే దీనికి సంబంధించి ప్రధానమైన రెగ్యులేషన్స్ ఏమీ భారతదేశంలో లేకపోవడం వల్ల ఇదంతా ఇష్టారాజ్యమైన మార్కెట్ అయిపోయింది. దాంతో గవర్నమెంట్ ఏఆర్టీకి సంబంధించి మరియు సరగెసీకి సంబంధించి చట్టాలు తేవాలని చెప్పి నిర్ణయించుకుంది. దాని ఫలితమే ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్ మొన్న డిసెంబర్ 1న లోక్సభలో పాస్ అయింది. అసలు ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్కి సరగెసీ బిల్కి తేడా ఏంటి, సరగెసీకి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా రెండు బిల్స్ మన పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ సరగెసీ బిల్ రావాలంటే ఫస్ట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ ముందు వస్తే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ కమిటీ అభిప్రాయపడింది. దాంతో ముందుగా ఏఆర్టీ బిల్ని పాస్ చేశారు. ఎందుకంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ సంబంధించి టెక్నాలజీ కానీ, దానికి సంబంధించిన మెడికల్ అప్లికేషన్స్ కానీ, దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ క్లియర్ అయిపోతే ఏఆర్టీ బిల్లో తర్వాత సరగెసీ బిల్ చాలా ఈజీ అవుద్దని చెప్పి నిపుణులు అభిప్రాయపడ్డారు. దాంతో ఏఆర్టీ స్టార్ట్ అయిందనమాట. మనందరికీ తెలుసు, సహజ సిద్ధంగా గర్భధారణ వస్తుంది. అది రాని పరిస్థితిలో ఆ జంట ఏం చేయాలి? వాళ్ళకి అంటే తమ బిడ్డలు తామే కావాలని కోరుకునే వాళ్ళు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే కృత్రిమంగా గర్భధారణ చేసే సాంకేతికత కోసం వెళ్తారనమాట. దీనిలో ఎలాంటివి ఉంటాయి? మనం పాత రోజుల్లో ఒక మాట విన్నాం, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి. ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇంట్రో యుటరైన్ ఇన్సెమినేషన్ అంటాం, గ్యామెట్ డొనేషన్ అంటాం, ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటాం. వీటన్నిటి ద్వారా గర్భధారణకి సపోర్ట్ ఇస్తారనమాట. అంటే ఏ జంట అయితే పిల్లల్ని కనాలనుకుంటున్నారో ఆ జంట ద్వారానే సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి గర్భధారణ వచ్చేటట్టు చూసి పిల్లల్ని కనేటట్టు చూస్తారనమాట. అయితే కొన్నిసార్లు బయట ఫర్టిలైజ్ చేసి దాన్ని మదర్స్ వూమ్లోకి ఇన్సెమినేట్ చేస్తారు. ఇవన్నీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో భాగాలన్నమాట. ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా ఎక్కువ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ సెంటర్స్ ఉన్నాయి. చాలా వరకు వాటికి రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్గా లేదని చెప్తుంటారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రజలు, ముఖ్యంగా ఆసియాన్ దేశాల నుంచి, ఈవెన్ యూరోప్ నుంచి కూడా చాలామంది మెడికల్ టూరిజంకో భారతదేశానికి వస్తుంటారంట దీనికోసం. అయితే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సరగెసీకి తేడా ఏంటి? సరగెసీ బిల్లో ఏముంటుంది? అసలు సరగెసీ ఏంటి? సరగెసీ అంటే ఇతర స్త్రీ గర్భం ద్వారా పిల్లల్ని కంటాం. అంటే ఒరిజినల్గా పేరెంట్స్ ఉంటారు, కానీ ఏ కారణాల వల్ల అయినా వాళ్ళు అంటే ఆ స్త్రీ గర్భం దాల్చలేకపోతే ఇంకొక స్త్రీ యొక్క గర్భాన్ని తీసుకుంటారనమాట. అది చాలాసార్లు అద్దెకి తీసుకుంటారు. అంటే గర్భం ధరించి పిల్లవాడిని వాళ్ళకి అందజేసినందుకు, అన్ని నెలలు మోసి చేసినందుకు వాళ్ళకి పేమెంట్ ఇస్తారనమాట. అయితే భారతదేశంలో సరగెసీ బిల్లో కమర్షియల్ సరగెసీ కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు కొత్తగా వచ్చే బిల్లులో. దాంతోపాటు కేవలం ఆల్ట్రూయిస్టిక్ సరగెసీ అంటే ఎవరన్నా ఆల్ట్రూయిజం సెల్ఫ్లెస్గా వచ్చి సరగేట్ చేస్తే ఓకే. సో మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉంటాయి, కానీ కమర్షియల్గా మాత్రం ఉండదన్నమాట. పేదరికం వల్ల కొంతమంది మహిళలు తమ గర్భాన్ని అద్దెకిచ్చే పరిస్థితులు భారతదేశంలో జరిగాయంట. దానికోసం ఇది వచ్చింది. అయితే సరగెసీలో మూడో వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, అంటే ఇంకొక మదర్ వస్తుంది అనమాట. కానీ దీనిలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో ఇంకో వ్యక్తి ఉండరు, సేమ్ కపుల్లోనే అసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ సరగెసీ అనేది కేవలం భారతదేశంలో వివాహమైన జంటకే అలౌ చేస్తారు. కానీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది భారతదేశంలో వివాహమైన వాళ్ళకి, లివ్ ఇన్ కపుల్స్కి, సింగిల్ ఉమెన్కి, ఫారినర్స్ కూడా అలౌ చేస్తారు. సరగెసీ బిల్లో ఫారినర్స్ రావడానికి లేదు ఇంకా, కానీ ఏఆర్టీలో ఫారినర్స్ రావచ్చు, లివ్ ఇన్ కపుల్స్ ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు. కానీ సరగెసీలో మాత్రం ఓన్లీ మ్యారీడ్ కపులే, అది కూడా ఇండియన్ మ్యారీడ్ కపులే. సో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లో అనేక రకాల ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా క్రియేట్ చేశారు ఏఆర్టీని రెగ్యులేట్ చేయడానికి భారతదేశంలో. మొదటిది నేషనల్ బోర్డు, జాతీయంగా ఒక బోర్డుని క్రియేట్ చేస్తారు. మొత్తం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ సంబంధించి పాలసీ మ్యాటర్స్ సంబంధించి ఇది గవర్నమెంట్కి రికమెండేషన్ ఇస్తూ ఉంటుంది నేషనల్ బోర్డు అనేది. రెండోది నేషనల్ రిజిస్ట్రీ. నేషనల్ రిజిస్ట్రీ దగ్గర మొత్తం భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది. భారతదేశంలో ఎన్ని ఏఆర్టీ క్లినిక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పుడు రిజిస్టర్ అయినాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
సో నేషనల్ రిజిస్ట్రీ అనేది దేశం మొత్తం ఏఆర్టీ క్లినిక్స్ యొక్క డేటాబేస్ ఉంటుంది. దాంతోపాటు ఏఆర్టీ బ్యాంక్స్ కూడా దానికి సంబంధించిన బేస్ ఉంటుంది. ఏఆర్టీ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఈ ఏఆర్టీకి సంబంధించిన స్పెర్మ్ కానీ లేకపోతే జైగోట్ కానీ ఇవన్నీ ఎక్కడ వీళ్ళు చేస్తున్నారనే పద్ధతిలో దానికి సంబంధించి ఎక్కడ స్టోర్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేషనల్ రిజిస్ట్రీలో ఉంటాయి. మూడో ఇన్స్టిట్యూషనల్ మెకానిజం రిజిస్ట్రేషన్ అథారిటీ. రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే మొత్తము దేశంలో ఏఆర్టీ క్లినిక్స్ రిజిస్ట్రేషన్ అనమాట. దానికి ఒక చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎమినెంట్ ఉమెన్ ఉంటారు, లా ఆఫీసర్ ఉంటారు అండ్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉంటారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ అథారిటీలో సభ్యులుగా ఉంటారనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ అథారిటీ ఏం చేస్తుందంటే లైసెన్స్లు ఇవ్వటం, అంటే రిజిస్ట్రేషన్ చేయటం, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటం, ఏమైనా కంప్లైంట్స్ వస్తే వాటిపైన ఇన్వెస్టిగేట్ చేయటం ఇవన్నీ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఏమో నేషనల్ బోర్డు, రెండోది నేషనల్ రిజిస్ట్రీ, మూడోదేమో రిజిస్ట్రేషన్ అథారిటీ, నాలుగోదేమో రాష్ట్రాల స్థాయిలో స్టేట్ బోర్డ్స్ ఉంటాయి. అంటే కేంద్ర స్థాయిలో నేషనల్ బోర్డు ఉంటే రాష్ట్రాల స్థాయిలో స్టేట్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 4 మెకానిజమ్స్ ఏఆర్టీలో తీసుకొస్తున్నారు ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. నేషనల్ బోర్డ్, నేషనల్ రిజిస్ట్రీ, రిజిస్ట్రేషన్ అథారిటీ, స్టేట్ బోర్డ్. ఇవి కాకుండా ఈ ఏఆర్టీ బిల్లో ఇతర కీలకమైన అంశాలు కూడా డిస్కస్ చేస్తున్నారు. అన్ని ఏఆర్టీ క్లినిక్స్లో అన్ని క్లినిక్స్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్లో గ్రీవెన్స్ సెల్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. రెండోది ఎవరైతే జంట ఏఆర్టీ కోసం వస్తున్నారో, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కోసం వస్తున్నారో ఈ చట్టంలో ప్రొవిజన్స్ అన్నింటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన హక్కులన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. దాంతోపాటు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా పుట్టబోయే బిడ్డకు ఆ కపుల్ ఖచ్చితంగా బయాలజికల్ పేరెంట్స్ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఏ కపుల్కి అయితే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా బిడ్డలు కంటున్నారో వాళ్ళు ఆ బిడ్డకి బయాలజికల్ పేరెంట్స్ అవుతారని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ చట్టం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎవరైతే దాటుతుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదంతా ఏఆర్టీ బిల్లో వస్తుంది. ఈ బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంది. ఈ బిల్లు పాస్ అవుతుందని భారతదేశంలో ఏఆర్టీకి ఒక చక్కటి రూపం వస్తుందని కోరుకుందాం.